అక్కినేని నటవారసుడిగా భారీ అంచనాల నడుమ అక్కినేని అఖిల్ గ్రాండ్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపుగా 10 ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఆయన కెరీర్ ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవటం గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా అఖిల్ని స్టార్ హీరోల లీగ్లోకి తీసుకెళ్తుంది అనే అంచనాలతో విడుదలైన ఏజెంట్ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. అంతకుముందు సినిమాలు ఆడినా ఆడకపోయినా అక్కినేని అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో సూపర్ హిట్ కొడతాడు అనే నమ్మకంతోనే ఉండేవారు. కానీ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవటంతో ఇప్పట్లో అఖిల్ కోలుకోగలడా? అసలు అక్కినేని పరిస్థితి ఏంటి? ది గ్రేట్ ఏఎన్ఆర్ లెజసీ నాగార్జునతోనే ముగిసిపోవాలా అనే భయంలోకి వెళ్ళిపోయారు. ఈ సినిమా తర్వాత అఖిల్ కూడా వెంటనే మరో ప్రాజెక్ట్ని ఒప్పుకోలేదు. ఈసారి కొడితే కుంభస్థలాన్నే బద్దలవ్వాలి. సూపర్ హిట్ కొట్టిన తర్వాత అభిమానుల ముందుకు వచ్చి నా ముఖాన్ని చూపిస్తాను అంటూ శపథం చేసినట్టు నాగార్జున ఒక ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. అలాంటి ప్రాజెక్ట్ కోసం చాలా కాలం వరకు ఎదురుచూసి ఎట్టకేలకు మంచి స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం గుర్తుందా? వరుస ఫ్లాప్స్తో ఉన్న కిరణ్కి ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా నందు అనే కొత్త టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆయనే ఇప్పుడు అఖిల్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రం పూర్తిగా చిత్తూరు బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుందట. వాస్తవానికి ఈ సినిమా కథ ప్రముఖ నిర్మాత సాహు గారపాటి వద్ద ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న నాగార్జున ఆ కథ నాకు కావాలని పట్టుబట్టి అతను కోరినంత డబ్బులిచ్చి కథని కొనుక్కున్నాడట. పూర్తిగా చిత్తూరు స్లాంగ్లో గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అట ఇది. ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలు మా అక్కినేని ఫ్యామిలీకి బాగా వర్కౌట్ అవుతాయని నాగార్జున బలంగా నమ్మి ఈ సినిమాని స్వయంగా ఆయన నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు. గతంలో నాగార్జున నిర్మాతగా అఖిల్ హీరోగా హలో అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని స్వయంగా ఆయన నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కమర్షియల్గా యావరేజ్ రేంజ్లో ఆడింది. ఆ తర్వాత మళ్లీ వీళ్ల కాంబినేషన్లో ఇప్పుడు ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 14 నుంచి చిత్తూరు జిల్లాలోని భారతం మెట్ట అనే కొండ ప్రాంతంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.